అని అపవాది దగ్గర తగ్గించుకుంటే వాడు ఏం చేస్తాడు? ఎక్కి తొక్కుతాడు. అపవాది దగ్గర కాదు. యేసు ప్రభు సాత్వికుడు అని ఉంది బైబిల్లో. కానీ ఆయన సాత్వికంగా, అంత దీనంగా, అంత ప్రేమగా ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? రాళ్లతో కొట్టడానికి తీసుకొచ్చిన విలపిస్తున్నటువంటి ఆ పాపాత్మురాలను చూసినప్పుడు అమ్మా అన్నాడు. అదే ఆ పరిసయ్యుడు ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవుని కుమారుడువా అంటే అయ్యా అనలేదు. పరిసయ్యుల దగ్గర ప్రభు కఠినంగా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా అండి? పరిసయ్యులతోటి అమ్మ అనలేదు, నాయన అనలేదు, సర్ప సంతానమా, సర్ప సంతానమా, వేషధారులారా. చూడండి, మనకున్న దీనత్వం, మనకున్న ప్రేమ, మనకున్న పరిశుద్ధత, మనకున్న నీతి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ దగ్గర నువ్వు ఏమీ దాన్ని చూపించాల్సిన అవసరం లేదు, నువ్వు గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు డిమాన్స్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అపవాదికి వాడి సంబంధుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ డిగ్నిటీ, నీవెవరివో, జీవము గల దేవుని కుమారుడివి నీవు, కుమార్తెవు నీవు, బిడ్డవు నీవు. మనం ఆ పరిశుద్ధత కలిగి ఉండటం నేర్చుకో, ఆ రోష కలిగి ఉండటం నేర్చుకోవాలి. దుష్టుడికి దయ చూపించిన నువ్వు నీతి నేర్చుకోడు. వాడికి ఎంత దయ చూపించినా సరే అంతకంతకి ఎక్కువైపోతాడే కానీ నీతి నేర్చుకోడు. చూపించు, ఒకసారి, ఓకే 2 సార్లు, ఓకే 3 సార్లు, ఓకే 4 సార్లు, ఓకే 77 సార్లు. ఎంతకీ ఒక వ్యక్తి నీ యొక్క ప్రేమను, నీవు దయ చూపిస్తున్న దాన్ని, నీ సహనాన్ని గుర్తించలేదనుకో, ఏం చేయాలండి? పక్కకు వచ్చేయాలి. భలే చెప్పాయా, పక్కకు వచ్చేయాలి, కానీ వాడితో గొడవ పెట్టుకోకూడదు. వినని వాడి దగ్గర వాదించొద్దు. వాదించటం వల్ల ఎవరిని మార్చలేమండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ భార్య వింటలేదు అనుకోండి, తన స్టైల్లోనే తను పోతా ఉంది. నువ్వు చెప్పేది ఆమె వింటం లేదు, అర్థం చేసుకోవడం లేదు. నువ్వు ఎంతసేపు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నా గొడవ పెద్దదవుద్దే కానీ ఏమవదు. సరే నీ ఇష్టం అని చెప్పి నువ్వు వెళ్ళి బైబిల్ చదువుకుంటారా? చదవద్దేదంట పాపం కొంతమందికి. ఎందుకు చదవద్లేదు? పోను అంతా చదువుకుంటే మళ్ళీ వస్తుంది, పెద్ద భక్తుల్లాగా బైబిల్ చదువుతున్నావు ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? తుస్సులు లేస్తావు. అప్పుడు సరేండి, అప్పుడు చూపించు నువ్వు నీ సహనాన్ని, నీ ఓర్పుని. వినని వారికి చెప్పటం వల్ల ప్రయోజనం లేదు.